భవితా ఛానల్కు స్వాగతం. మన బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తల విజయగాథలను వారి మార్గదర్శకత్వాన్ని తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు గెలుపును ఉతికారేసిన వాషింగ్ పౌడర్ నిర్మా విజయగాథ ఏంటో చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాదులో ప్రభుత్వ ఉద్యోగి కర్సన్ భాయ్. ఆయన తాతల కాలం నుంచి అన్ని పనులకు ఒకే సబ్బు వాడేవారు. ఒక్కో తరగతికి ఒక్కో సబ్బు తీసుకువచ్చేవారు. అయితే తరువాత ఒక్కొక్క పనికి ఒక్కో రకం సబ్బును తీసుకువచ్చాయి కంపెనీలు. డిటర్జెంట్లు, పౌడర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలో నేను ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు కర్సన్ భాయ్. బీఎస్సీ పూర్తి చేసుకుని పట్టభద్రుడైన అతను గనులు భూగర్భ శాఖలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసేవారు. రోజు ఇంటికి వచ్చేలోపు ఏదో ఒక ప్రయోగం చేయకుండా మాత్రం ఉండేవారు కాదు. ఒకరోజు పెరట్లో తెల్లటి పౌడర్ను తయారు చేశారు. నీళ్లలోకి వేస్తే నురగ పొంగి పొర్లింది. దానికి ఆయన పెట్టిన పేరు నిర్మా. అది బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్. తన ముద్దుల కూతురు నిరుపమా పేరు కలిసొచ్చేలా ఆ పేరు పెట్టారాయన. వ్యాపారంలో కూడా ఇంత పేరొస్తుందని ఊహించలేదప్పుడు. రోజు ఇంట్లో డిటర్జెంట్ పౌడర్ను తయారు చేయడం, ఆఫీసుకు గంట ముందే బయలుదేరడం, ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి ఆ పౌడర్ను విక్రయించడం, ఇదే వ్యాపకం. మార్కెట్ ధరల కంటే చౌకగా అమ్మడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నారు. నా పౌడర్తో ఒక్కసారి బట్టలు ఉతికి చూడండి, మెరిసిపోలేదనుకో మీ డబ్బు నయా పైసాతో సహా తిరిగిచ్చేస్తాను అని ధీమాగా పలికారు. ఆ డబ్బు వాపస్ హామీతో కస్టమర్ల విశ్వాసం చూరగొన్నారు. అప్పటికే సర్ఫ్ మార్కెట్ లీడర్గా ఉంది. టాటా, గోద్రేజ్, యూనిలీవర్, స్వస్తిక్ తదితర హేమాహేమీలు డిటర్జెంట్ పౌడర్ల వ్యాపారంలో నిలదొక్కున్నాయి. అయినా సరే నిర్మాను ఎవరు కొంటారు అని నిరుత్సాహపడలేదు కర్సన్. ఆయన ఆశావహ దృక్పథం, మొండి ధైర్యం, తన మీద తనకున్న నమ్మకమే పెట్టుబడిగా రంగంలోకి దిగారు. డిటర్జెంట్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది. పేరొందిన వ్యాపార దిగ్గజాలు వశపరుచుకున్న డిటర్జెంట్ మార్కెట్లోకి అడుగుపెట్టాలంటే ధర తక్కువ, నాణ్యత ఎక్కువ వ్యూహంతోనే బయటపడటం సాధ్యం. దీంతో డిటర్జెంట్ పౌడర్ తయారీకి కావలసిన 90% ముడి పదార్థాలను సొంతంగా తయారు చేయడం ప్రారంభించారు కర్సన్. ఆ విధంగా ముడి పదార్థాలు తన జేబుపై భారం కాకుండా, అదేవిధంగా లాభాలకు డోకా లేకుండా వ్యూహం పన్నారు. అప్పట్లో విద్యుత్ను వాడని కుటీర పరిశ్రమలకు ఎక్సైజ్ సుంకం విధించేవారు కాదు. ఆ వెసులుబాటును సానుకూలంగా మలుచుకుంది నిర్మా సంస్థ. కరెంట్ అవసరం లేకుండానే టన్నుల కొద్దీ పౌడర్ను ఉత్పత్తి చేసింది. పన్ను మినహాయింపుతో ధరలను తగ్గించడానికి అవకాశం లభించింది. ముందు ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు కదా. సొంత రాష్ట్రంలో నిర్మా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇంటింటికి చేరింది. దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు. అప్పటి వరకు భారతీయ మహిళలు సబ్బులతోనే బట్టలు ఉతికేవారు. కిలో 15 నుంచి 20 రూపాయలు పెట్టి డిటర్జెంట్ పౌడర్ కొనలేని మహిళలకు 3 రూపాయలకే కిలో నిర్మా భలే చౌకగా అనిపించింది. 1977 నాటికి టాటా, గోద్రేజ్, స్వస్తిక్ డిటర్జెంట్ పౌడర్లు సబ్బులను వెనక్కి నెట్టి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది నిర్మా. 1980-85 మధ్య సర్ఫ్ అమ్మకాలు మందగించాయి. అదే అవకాశంగా భావించి యూనిలీవర్ వారి రిన్నును ఎదుర్కొనేందుకు నిర్మా సబ్బు బిల్ల వచ్చింది. 150 గ్రాముల రిన్ సబ్బు 5 రూపాయలు. అయితే నిర్మా సబ్బు ధర రూపాయిన్నరే. 2 నిర్మా పౌడర్ ప్యాకెట్లు కొంటే ఒక సబ్బు బిల్ల ఉచితం అన్నారు. ఇదే పని ఆ కంపెనీ చేసినా 2 సర్ఫ్ ప్యాకెట్లు ఎవరు కొనరనే ధైర్యంతో ఆ ప్రయోగాన్ని చేశారు కర్సన్ భాయ్. దాంతో 3 దశాబ్దాలు రారాజుగా గెలిచిన సర్ఫ్ కూడా వెనక్కి తగ్గింది. ఉత్పత్తులకు గిరాకీ బాగున్నా సరే
వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించడం ఆషామాషి ఏమీ కాదు. డీలర్లు, రిటైల్ షాపుల యజమానులు అప్పటి వరకు పెద్ద కంపెనీల ఉత్పత్తుల్ని అమ్మడానికే ఇష్టపడేవారు. వాటి రేట్లు ఎక్కువ ఉండడం వలన వాటిపై మార్జిన్ వారికి బాగా ఆకర్షణీయంగా ఉండేది. చౌక సరుకైన నిర్మాణ విక్రయిస్తే తక్కువ కమిషన్ వచ్చేది. అందులోనూ కొన్ని పెద్ద సంస్థలు డీలర్లు, రిటైల్ వర్తకులకు ప్రోత్సాహక బహుమతుల్ని ఇచ్చేవి. దీంతో బ్రాండ్ కాని బ్రాండ్ నిర్మాణం అమ్మడానికి నామోషిగా భావించేవాళ్ళు వాళ్ళు. దీన్ని అధిగమించడానికి సరుకును అరువుపై అందించారు. మిగిలిపోతే వెనక్కు తీసుకునే సౌలభ్యం కల్పించారు. కొత్త మార్పుతో కొన్నేళ్లు సజావుగానే నడిచింది వ్యాపారం. 1989ల కాలంలో అత్యధిక డీలర్లు సరుకు అమ్మినా సమయానికి డబ్బు కట్టేవారు కాదు. నిర్మా సేల్స్ సిబ్బందిని నెల్ల తరబడి తిప్పుకునేవారు. గట్టిగా అడిగితే మీ పౌడర్ వద్దు, వెనక్కి తీసుకెళ్ళండి అంటూ తిరస్కరించేవారు. ఆ బాధల్ని కొన్నేళ్లు ఓపికతో భరించారు కర్సన్. రావాల్సిన బాకీలు లక్షల్లో పేరుకుపోయాయి. చేతికి డబ్బులు రాకపోతే ఎక్కువ రోజులు కంపెనీని నడపలేని పరిస్థితి. ఎన్నాళ్ళు ఈ డిస్కౌంట్లు, డీలర్లని బతిమలాడడం? ఇదే కొనసాగితే ఎప్పటికైనా నిర్మా మనుగడకే ముప్పు. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. క్వింటాల బదులు టన్నుల్లో సరుకు అమ్ముడుపోవాలి. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. కేర్ ఆఫ్ అడ్రస్ లేని తన నిర్మా కంపెనీ అనతి కాలంలోనే ప్రతి చోట నానాలి. డీలర్లతో తలపడే సామర్థ్యం, తాహతు తనకు లేదు. కానీ వాళ్లకు ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పి దారిలో పెట్టాలి. లేదంటే కష్టం అనుకున్నారు ఆయన. దాంతో ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ దెబ్బకి 2 విషయాలు జరిగాయి. అతను ఊహించినట్టే సమస్య పరిష్కరింపబడి నిర్మా చరిత్రను సృష్టించింది. ముఖ్యంగా దేశాన్ని కదిలించిన ఒక ప్రకటన వెలువడింది. అది కంపెనీ ముఖ్య సమావేశం. మేనేజర్లు, సేల్స్ పర్సన్లు హాజరయ్యారు. కర్సన్ భాయ్ కీలక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అంతా. 1 నెల రోజుల పాటు నిర్మా పౌడర్ ఉత్పత్తిని నిలిపేయండి, ఏ దుకాణానికి సరుకు పంపొద్దు అంటూ హుకుం జారీ చేశారాయన. కొన్ని రోజులయ్యాక ఢిల్లీ వెళ్ళి దూరదర్శన్ అధికారులను కలిశారు. ఎంత డబ్బైనా సరే మీ ప్రాయోజిత కార్యక్రమాలన్నిటికీ నిర్మా స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. ఇదిగో అడ్వాన్స్ అంటూ ఒప్పందం చేసుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని కలిసి మంచి ప్రకటన రూపొందించమన్నారు. ప్రతి ఇంట వాషింగ్ పౌడర్ నిర్మా మార్మోగింది. టీవీతో పాటు రేడియోలో కూడా అదే దూకుడు. మహిళల హృదయాలను గెలుచుకుంది. ఏ దుకాణంకి వెళ్ళినా నిర్మా కావాలి, నిర్మా అని అడిగేవాళ్లే ఉన్నారు. వేరే పౌడర్ ఉంది పట్టుకెళ్ళండి అంటే కుదరదు. నిర్మానే కావాలనేంతగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గృహిణుల మంకుపట్టు చూసిన కిరాణా దుకాణాలు చేసేదేమీ లేక డీలర్లు ఏజెంట్లకు ఫోన్ కొట్టడం ప్రారంభించారు. ఒక సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతకు ఫోన్లు వచ్చినట్లు డీలర్ల నుంచి కర్సన్ భాయ్కి ఫోన్లు. కొంతకాలానికి అడ్వాన్స్ తీసుకుని సరుకును పంపే స్థాయికి చేరుకుంది బ్రాండ్. చూస్తుండగానే వ్యాపార రంగంలో సంచలనం సృష్టించింది. 1984 కల్లా సర్ఫ్ని అతిక్రమించి డిటర్జెంట్ మార్కెట్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సరుకు మార్కెట్లో లేకపోయినప్పటికీ టీవీలు, రేడియో, పత్రికల్లో నిర్మా ప్రకటనల క్యాంపెయిన్తో హోరెత్తింది. వినియోగదారుల చేతే తమ ఉత్పత్తికి డిమాండ్ సృష్టించి డీలర్లు, రిటైల్ షాపులు తలగ్గేటట్లు చేశారు కర్సన్. అయితే ఆయన ఏ బిజినెస్ స్కూల్లోనూ చదువుకోలేదు. గుజరాతీ, హిందీ తప్ప మరో భాష రాదు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి 100 దేశాల్లో ఆధిపత్యమున్న యూనిలీవర్ను ఢీకొట్టడం అద్భుతమే కదా. శ్రమ, వస్తు పరిజ్ఞానం, పట్టుదల, వ్యూహరచన, సాహసం తప్ప అదృష్ట దురదృష్టాలకు ఎక్కడా తావులేదని, తమ ఉత్పత్తిపై తమకు ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆటలో ఎత్తుకి పై ఎత్తు వేయించి మార్కెటింగ్లో కొత్త అధ్యాయాన్ని రాయించేలా చేయించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
1985లలో పేరు ఊరు లేని నిర్మా ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ యూనిలీవర్ కంపెనీతో తలపడి సర్ఫ్ మార్కెట్ వాటాని తలకిందులు చేయడం ఒక నమ్మశక్యం కాని మార్కెటింగ్ అద్భుతం. నిర్మాణాత్మకంగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుని మార్కెటింగ్కు 4 ప్రాణాలైన ఉత్పత్తి, ధర, ప్రదేశం, ప్రమోషన్లలో ప్రతి అంశంలోనూ పకడ్బందీ ప్రణాళికలు, వ్యూహరచనలు చేసి ప్రత్యర్థులను మట్టి కరిపించిన నిర్మా గురించి 1990లలో జాతీయ, అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లలో MBA విద్యార్థులకు మొదటి పాఠంగా నిర్మా కేస్ స్టడీ ఉండేది. ఇప్పటికీ బిజినెస్ స్కూళ్ళు తరగతి గదుల్లో కంపెనీ ప్రొడక్ట్ మార్కెటింగ్, పంపిణీ, ధర నిర్ణయం వంటి అంశాలలో ఉదాహరణగా స్ఫూర్తిగా నిర్మా విజయగాథను విస్తృతంగా చర్చిస్తారు. గెలుపు గమ్యం కాదు, ప్రయాణం. డిటర్జెంట్ల వ్యాపారంతోనే సరిపెట్టుకోలేదు నిర్మా. సోనాలి బింద్రే బ్రాండ్ అంబాసిడర్గా బ్యూటీ సోప్ను తీసుకువచ్చింది. యూనిలీవర్, గోద్రేజ్లతో పోటీ పడింది. స్టాక్ మార్కెట్లో నిర్మా షేర్లు లిస్టింగ్ అయ్యాయి. విమ్ పౌడర్కు ధీటుగా నిర్మా బర్తన్ బార్ పేరుతో గిన్నెలు తోముకునే సబ్బును తీసుకొచ్చింది. నిర్మా శుద్ధ్ సాల్ట్ పేరుతో ఉప్పును కూడా ప్రవేశపెట్టింది. ఓ ఐవీ ఫ్లూయిడ్స్ సంస్థ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నిల్లైఫ్ బ్రాండ్తో ఆరోగ్య వ్యాపారంలో కాలు పెట్టింది. సిరల ద్వారా శరీరంలోకి ఎక్కించే ద్రవాలు, అత్యవసర ఔషధాలు, ఎమినో ఆమ్లాల తయారీలో గణనీయమైన వాటాను సాధించింది ఆ సంస్థ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చౌక ధరల నిర్మాలాగే ఘడీ పౌడర్, హెన్కో పౌడర్ తక్కువ ధర నినాదంతో మార్కెట్లోకి వచ్చాయి. పెద్ద కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. ప్రీమియం డిటర్జెంట్ పౌడర్లో HLL, ప్రాక్టర్ గ్యాంబుల్, టామ్ అండ్ జెర్రీలా పోటీ పడ్డాయి. దీంతో కేవలం డిటర్జెంట్ పౌడర్లు, సబ్బుల వ్యాపారానికే పరిమితమైతే కుదరదని భావించారు కర్సన్. రసాయనాలు, గాజు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడే ముడి పదార్థం సోడా యాష్ సరఫరాలోకి అడుగుపెట్టింది నిర్మా. అమెరికాకు చెందిన సిరిల్స్ వ్యాలీ సంస్థను కొనుగోలు చేసి దేశంలోనే అతిపెద్ద సోడా యాష్ ఉత్పత్తి సంస్థగా అవతరించింది. ప్రపంచ ప్రఖ్యాత సిమెంట్ కంపెనీ లాఫార్డ్ హూలిసిమ్ యొక్క భారతదేశ వ్యాపారాన్ని, సిమెంట్ కర్మాగారాలను కొనడానికి పేరు మోసిన భారత వ్యాపార దిగ్గజాలు పోటీ పడ్డాయి. కానీ అందర్నీ ఆశ్చర్యంలోకి నెడుతూ ఎవరూ ఊహించని వ్యూహంతో బిడ్ దక్కించుకొని 9,400 కోట్లకు లాఫార్డ్ హూలిసిమ్ ఇండియా సంస్థను కొనుగోలు చేసి సిమెంట్ రంగంలో పునాదులు వేసుకుంది నిర్మా. పెరట్లో నాటిన నిర్మా విత్తనం ఇప్పుడు ఇంతింతై మహావృక్షం అయ్యింది. 2019 నాటికి నిర్మా ఉద్యోగులు 18,000, ఏడాది వ్యాపారం 7,000 కోట్ల రూపాయలు, లాభాలు 800 కోట్లు. ఒకే ఒక్కడు గెలుపును శాసించిన నేతగా, వ్యాపార దిగ్గజంగా కర్సన్ భాయ్ ఎప్పటికీ తలతలలాడే చరిత్రతో మెరుస్తూనే ఉన్నారు. వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అంటూ తలతలలాడే బట్టల్లో ఓ 8 ఏళ్ల పాప ఆలపించే జింగిల్ ఒక నర్సరీ రైమ్గా నేటికి పిల్లలకు గుర్తుండిపోతోంది. పెద్దగా చదువుకోలేని వాళ్ళకే అక్షరం విలువ తెలుస్తుంది. కర్సన్ భాయ్కి ముందు నుంచి విద్యాభివృద్ధి అంటే మక్కువ ఎక్కువ. నిర్మా విజయానికి చిహ్నంగా ఉన్నత విద్యా సంస్థలకు ప్రాణం పోశారాయన. నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్మా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్లను స్థాపించారు. ఈ విద్యా సంస్థలు వేల మంది విద్యార్థులకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకానికి నిర్మా ల్యాబ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కూడా వెలిసింది. ఈరోజు మనం నిర్మా సంస్థల అధినేత కర్సన్ భాయ్ విజయగాథ తెలుసుకున్నాం కదండి. మరో వ్యాపారవేత్త విజయగాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.